మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి సినిమా భర్త మహాశైలగా విజ్ఞప్తి. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. అంటే ఈ సినిమాకి సంబంధించి చూస్తే పండగ స్పెషల్ గా రాబోతోంది అన్నటువంటి సినిమాగా కనిపిస్తుంది. టీజర్ తోనే మాక్సిమం ఇంప్రెస్ చేశారు, మాక్సిమం ఎంటర్టైన్మెంట్ తో చేయబోతున్నారు అన్నటువంటి హింట్ మాత్రం టీజర్ తోనే ఇచ్చారు. సో లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తే కనుక ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుంది లేదా నిండిపోతున్నటువంటి సినిమా కూడా కనిపిస్తుంది. అంటే ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో, అందులో ఒక ఆవిడ భార్యగా ఉంటుంది, అలాగే ఒక ఆవిడ లవర్గా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయేటువంటి భర్త క్యారెక్టర్ లాగా రవితేజ్ కనిపిస్తారు. అంటే క్యాజువల్ గా చూస్తే ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు చాలా సినిమాలు చూసినప్పటికీ కూడా రవితేజ నుంచి ఇలాంటి క్యారెక్టర్ చూడడం అనేది ఫస్ట్ టైం కనిపిస్తుంది. మాస్ మహారాజా ఇమేజ్ కి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ట్రైలర్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ లాగా కనిపిస్తోంది. మాక్సిమం పండగ స్పెషల్ సంబంధించి పండగ ఆడియన్స్ మొత్తాన్ని కూడా ఆకట్టుకునేలాగా, వినోదాన్ని అందించేలాగా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. అంటే సినిమా ట్రైలర్లోనే ఆరంభంలోనే ఈ మధ్యకాలంలో ఫైట్లు, యాక్షన్, తుపాకీలు, రియల్స్ ఫైట్లు లేదా జాతర ఫైట్లు అని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చావు, డాక్టర్ సలహాలు వాళ్ళకు అని చెప్పేసి ఒక డైలాగ్తో ఉంటుంది. ఆ డైలాగ్ తగ్గట్టుగానే, ఆ డైలాగ్ అనుగుణంగానే ట్రైలర్ మొత్తం కనిపిస్తుంది. అంటే అట్ ద సేమ్ టైం మాస్ను కూడా కొంచెం మెప్పించేలాగా, మిగతా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఎక్కువగా ఆకట్టుకునేలాగా ట్రైలర్ మాత్రం కట్ చేశారు. సో ట్రైలర్లో చూస్తే కనుక ప్రధానంగా వెన్నెల కిషోర్ కావచ్చు, సత్య కావచ్చు, అట్ ద సేమ్ టైం సునీల్ కావచ్చు, వీళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా బలంగా, చాలా అద్భుతంగా రాసుకున్నట్టుగా లేదా రాసినట్టుగా కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అటు అషికా రంగనాథ్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే డింపుల్ హయాతి కావచ్చు. డింపుల్ హయాతి భార్యగా కనిపిస్తుంది, అలా అషికా రంగనాథ్ అతనికి లవర్గా క్యారెక్టర్ కనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, భార్యగా ఉండగా అతను మళ్ళీ ఒక అమ్మాయి లైఫ్లో అతను వెళ్ళడం ఏంటి, లేదా భార్య అతని జీవితంలోకి ఎలా వస్తుంది, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎంటర్టైన్మెంట్తో కంప్లీట్గా వినోదాత్మకమైనటువంటి సినిమాగా కూడా కనిపిస్తోంది. సో సినిమా చూస్తే ఇది ఖచ్చితంగా పండగ స్పెషల్ లేదా సంక్రాంతి స్పెషల్గా సినిమా కనిపించబోతున్నట్టుగానే ట్రైలర్తో మనకు అర్థమవుతుంది. మాక్సిమం ఇప్పటి నుంచి అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రవితేజ సినిమాలు ఏదైతే ఉన్నాయో వాటికి పూర్తి భిన్నంగా కనపడతా ఉంది ట్రైలర్ సినిమా కూడా. రీసెంట్గా రవితేజకు సంబంధించినటువంటి ఫ్లాప్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మర్చిపోయేలాగా, కాసేపు అతనికి ఉన్నటువంటి పెయిన్ కావచ్చు, లేకపోతే అతనికి సంబంధించి ఒక ఇంటర్నల్గా ఒక ఫీల్ ఉంటుంది కదా, బాధపడిపోయేలాగా కొంచెం ఫ్లాపుల సినిమాలు, ఫ్లాపులు అవన్నీ కూడా మర్చిపోయేలాగా అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ తోటి మాక్సిమం నవ్వించే ఆడియన్స్ నవ్వించడం మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నటువంటి సినిమాగా కూడా కనిపించబోతుంది ఈ ట్రైలర్తోనే. 13వ తారీఖు రిలీజ్ కాబోతుంది సినిమా. 13వ తారీఖు పండగ స్పెషల్గా ఆడియన్స్ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నటువంటి గ్యారంటీ ఇవ్వబోతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. కిషోర్ తిరుమల డైరెక్షన్ చేసినట్టు సినిమా కాబట్టి అతని దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చినటువంటి సినిమాలకు కూడా భిన్నంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు కావచ్చు, నేను శైలజ కావచ్చు, ఆడాలు మీకు జోహార్లు కావచ్చు, ఇలా డిఫరెంట్ కంటెంట్తో కనిపించినటువంటి సినిమా ఇది. అంటే ఆడవాళ్ళ ప్రధానంగా ఉన్నటువంటి కథలు అతను రూపొందించినటువంటి సినిమా ఇది. ఈసారి కూడా ఇద్దరు ఆడవాళ్ళతో పెట్టుకొని ఆ తర్వాత మగవాడి క్యారెక్టర్ ప్రధానంగా చూపిస్తూ ఆ ముగ్గురు మధ్య ఉన్నటువంటి నలిగిపోయేటువంటి క్యారెక్టర్, లేకపోతే అతను కొంచెం ఇబ్బంది పడేటువంటి క్యారెక్టర్లు మాత్రం అతను క్రియేట్ చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో సింపుల్గా చూస్తే భర్త మహాశైలకి విజ్ఞప్తి అనే టైటిల్తో పాటే ఒక అద్భుతమైనటువంటి వినోదాత్మకమైనటువంటి సినిమా ఇవ్వబోతున్నారు. మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని అందించేలాగా ట్రైలర్ ఉండబోతోంది. దాంతోపాటు సినిమా కూడా అలాగా ఉండబోతున్నట్టుగా ట్రైలర్ చెప్తా ఉంది.